హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సండే కదా, స్పెషల్ ఉండాలి కదా. మరి మీరేం స్పెషల్ చేస్తున్నారు? ఓకే ఓకే, నేనైతే ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఫిష్ని అంతా మ్యారినేట్ చేసుకుందాం. ఎందుకు ఇలా చేస్తానంటే, నేను ముక్కకి చక్కగా ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేస్తాం ఫ్రిడ్జ్లో. ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ముక్కకి నాని చక్కగా ఉప్పు కారం అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నేనైతే ఒక 15 మినిట్స్ పెట్టేస్తాను అనమాట. ఈలోపు మనం మన మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేంపుకొని, దోరగా వేంపుకొని దీన్ని పొడి చేసుకొని రెడీగా ఉంచుకుందాం. దీనివల్ల మనకి ఫిష్ కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, నేను చింతపండు కూడా నానబెట్టాను అనమాట. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుతున్నాను అనమాట. ఇలా వేపిన పచ్చిమిర్చిని తర్వాత అందులో మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. ఇది వేసేసుకున్న తర్వాత చక్కగా దూరగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత గోల్డిష్ కలర్లో వస్తుంది కదా, అలా వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఉల్లిపాయని పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని బయటకు తీసేద్దాం. చూసారా, ఇలా చక్కగా ఉప్పు కారం ఎలా పట్టేసిందో చూసారా, ఉప్పు కారం చూసారా, మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇలా ఉల్లిపాయ వేపిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేద్దాం. పసుపు వేసి కొంచెం మిక్స్ చేద్దాం. అందులో మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని వేసేసి అందులో చింతపండు పులుసు, ఇందాక మనం మెంతులు జీలకర్ర పొడి చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని ఇలా మగ్గనిద్దాం. చూసారా, ఎలా ఉడుకుతుందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఫిష్ కర్రీ. చూసారా, గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో, చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇందులో నేను గరం మసాలా వేసాను. మనకి ఇష్టం, గరం మసాలా ఎంత వేస్తే అంత బాగుంటుంది. అస్సలు గంట పెట్టి తిప్పకూడదండి. నేను ఇలా తిప్పుతాను. గంట పెట్టామంటే ముక్క చిదురైపోతుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. చూసారా, ఎంత అందంగా కనిపిస్తుంది.